వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో స్తోత్రాల విభాగంలో ఉన్నాం. గణేశ స్తోత్రాలు 4 లభిస్తున్నాయి. అందులో గణేశ భుజంగ ప్రయాతం ప్రసిద్ధమైంది. మిగిలినవి వరద గణేశ స్తోత్రం, గణేశాష్టకం, గణేశ పంచరత్నం. వీటిలో గణేశ పంచరత్నం విశేషాలను మనం మన సాధన సోపానంలోనే ప్రారంభంలో తెలుసుకున్నాం. ఇప్పుడు గణేశ భుజంగ ప్రయాతం గురించి తెలుసుకుందాం. అక్కడ గణేశ పంచరత్న స్తోత్రం దగ్గర స్వామి కదులుతున్న ప్రపంచాన్ని చూస్తూ తాను కదలకుండా కూర్చొని ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్న మహాగణపతి. ఇక్కడ తాను కదులుతూ ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తూ ప్రపంచాన్ని కదలకుండా చేసి తన వైపే చూస్తూ నిశ్చేష్టమయ్యేటట్లు చేసే నాట్య గణపతి. మొదటి శ్లోకం ఇలా సాగుతుంది. రణక్షుద్రఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండవత్పద్మతాళం లసత్తుందిలాంగోపరివ్యాళహారం గణాధీశమీశానసూనుం తమీడే. గణాధీశమీశానసూనుం తమీడే. ఇదే మకుటంతో పద్యాలు సాగుతాయి. ఈ శ్లోకాలన్నీ కూడా ఇదే మకుటంతో ముందుకు వెళ్తాయి. ఇందులో చిరుగంటలు, కాలి అందెలు మృదు మధురంగా వినిపిస్తున్నాయి. తొండం మీది తెల్లని మత్సలు, ఆ మత్సల కదలిక మాత్రం ఉద్దండ తాండవానికి తాళం వేస్తుంది. తోరపు బొజ్జ మీది ఆ పాముల హారాలు ఊగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి. పరమశివుని కుమారుడైన అంతటి గణపతికి నమస్కరిస్తున్నాను అని భావం. గణపతి మూలాధార క్షేత్ర అధిపతి అని మనకందరికీ తెలుసు. త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని గణపతి ఉపనిషత్తు. షట్చక్రాలలో మూలాధారం అనేది మొదటిది. గురు శిక్షణలో ఏకాగ్రమైన సాధనతో ఆ చక్రం కదిలినప్పుడు ఓంకారనాదం, ప్రణవనాదం చిన్నగా ప్రారంభమవుతుంది. అదే ఇక్కడ గణపతి చిరుగజ్జల సవ్వడి. అక్కడ ఉన్న పద్మం 4 దళాలతో వికసిస్తుందట. శంకరులు ఆ భావాన్ని ఇక్కడ పద్మ శబ్దంతో సూచిస్తున్నారు. వ్యాళహారం అంటే పాముల దండ, కుండలినీ శక్తిని సూచిస్తుంది. ఈ శ్లోకాల ఛందస్సు భుజంగ ప్రయాతం. భుజంగం అంటే పాము, కుండలిని అని అర్థం. ఇక్కడ ఈ రహస్యం ఉంది అని శంకరులు ఈ ఛందస్సు ద్వారా కూడా సూచిస్తున్నారు. ఆ కుండలిని శక్తి 4 చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న పాములాగా ఉంటుందట. అది కదిలి క్రమంగా వెన్నెముకలోని సుషుమ్నా నాడి ద్వారా స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6వ చక్రానికి చేరుకుంటుంది. అది కనుబొమల మధ్యస్థానం, భ్రూమధ్యం. దాని తరువాతిదే సహస్రార చక్రం. 6 శ్లోకాలలో ఈ గణపతి ఈ 6 చక్రాలను వికసింపజేస్తూ శక్తి రూపంగా ప్రవహించడాన్ని దర్శించినట్లు మనకు అనిపిస్తుంది. ఆ శంకరులు ఆ విధంగా దర్శించినట్లు కనిపిస్తుంది. ప్రపంచ ధ్వనులను దూరం చేసే పరమ వీణానాదం వినిపించటం అనేది 2వ శ్లోకంలో, అరుణజ్యోతి కనిపించటం 3వ శ్లోకంలో, చంద్ర దర్శన రూపమైన మనోలయం 4వ శ్లోకంలో,
భుజాల మధ్య కంఠసీమలో కనిపించే విశుద్ధ తత్వం 5వ శ్లోకంలో, చూపు భ్రూమధ్యంలో ఏకాగ్రమై దయామయం కావడం 6వ శ్లోకంలో ఇలా కనిపిస్తాయి. ఇలా మనకు ఆజ్ఞాచక్రం వరకు సాగుతున్నాయి. 6వ శ్లోకం ఈ విధంగా ఉంది. స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం కృపాకోమలోదారలీలావతారం కళాబిందుగం గీయతే యోగివర్యైః గణాధీశమీశానసూనుం తమీడే గణాధీశమీశానసూనుం తమీడే. కళ, బిందువు అనే పదాలు శ్రీచక్రం కేంద్ర స్థానంలో ఉంటాయి. అవి పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తాయి. ఆజ్ఞాచక్రం కూడా బొమముడి స్థానంలో ఉండి అదే తత్వాన్ని తెలియజేస్తుంది. అటు షట్చక్ర తత్వాన్ని, ఇటు శ్రీచక్ర స్వభావాన్ని తెలిసిన జ్ఞాని సర్వజ్ఞులు గనుక శంకరులు ఈ స్తోత్రంలో ఆ రహస్యాలన్నింటినీ స్ఫురింపజేస్తూ గణేశుణ్ణి యోగీశ్వరేశ్వరునిగా వర్ణించారు, దర్శించారు. యోగివర్యైః గీయతే, యోగీశ్వరుల చేత కీర్తింపబడే కళాబిందు స్థితుడే గణేశుడు అని పేర్కొన్నారు. ఆ తరువాతి శ్లోకాలు సహస్రారాన్ని, దాన్ని అధిష్ఠించి ఉన్న పరబ్రహ్మను వర్ణిస్తున్నాయి. యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోంకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే. భగవంతుడు ప్రణవస్వరూపుడు, ఓంకారస్వరూపుడు, నిర్మలుడు, త్రిగుణాతీతుడైన, నిరాకారుడైన, నిర్వికల్పుడైన పరమాత్మ, వేదస్వరూపుడు, ప్రజ్ఞానం బ్రహ్మ అనే స్థితి కలిగిన నిత్య గణేశుడు. అటువంటి గణేశునికి నమస్కరిస్తున్నాను అని 7వ శ్లోకం చెబుతుంది. ఇక తరువాత 8వ శ్లోకం. చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం నమోనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేశసూనో. సచ్చిదానంద స్వరూపుడవై, శాంతుడవై, ప్రపంచ సృష్టి స్థితి సంహారాలు చేస్తూ అనంతమైన లీలలను ప్రకటిస్తూ కేవలుడవై కారణకారణుడవైన స్వామి ప్రసన్నుడవుగమ్ము అని ఆ చివరి 8వ శ్లోకంలో ప్రార్థించాం. ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా పఠేద్యస్తు మర్త్యో లభేత్ సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే అని. ఇది 9వ శ్లోకం, ఫలశ్రుతి అన్నమాట. గణేశుని అనుగ్రహంతో మనకు అన్ని కోరికలు తీరడమే కాదు, మనం మాట్లాడే మాటలు సిద్ధినిస్తాయి. అంటే మన వాక్కు పవిత్రమై చెప్పిన ప్రతి మాట జరుగుతుందట. ఇది గణేశుని ప్రభావం. గణేశ భగవానుడు ప్రసన్నుడైతే సిద్ధించనిది ఏముంది అంటే ఈయన వరసిద్ధి వినాయకుడు. ఓం నమో వెంకటేశాయ.